హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, యూనివర్స్ మనతో మాట్లాడుతుంది అంటుంటారు కదా, ఇంట్యూషన్ అని కొంతమంది అంటుంటారు ఇంగ్లీష్లో, లా ఆఫ్ అట్రాక్షన్లో వేరే ఇంకా డిఫరెంట్ చాలా చాలా విషయాలు ఉన్నాయి. యూనివర్స్ మనతో మాట్లాడుతుంది అంటేనే మనం హై వైబ్రేషన్లో ఉన్నట్టు కదా. ఆ సమయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన లైఫ్ని ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలి, కోరికలను ఏ విధంగా మేనిఫెస్ట్ చేసుకోవాలంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇంట్యూషన్ ఫస్ట్ వచ్చేసి ఇంట్యూషన్ అంటే నీ యొక్క ఫిజికల్ ఫామ్ నుంచి నాన్ ఫిజికల్ ఫామ్ నుంచి రెండింటికి నువ్వు కనెక్ట్ అవుతున్నప్పుడు ఒక సోల్ నీ యొక్క ఫిజికల్ ఫామ్ అంటే ఫిజికల్గా నువ్వు నీ యొక్క లైఫ్ని కనెక్ట్ అవుతున్నావు. నాన్ ఫిజికల్ హయ్యర్ చక్ర అంటే థర్డ్ ఐ, థ్రోట్, థర్డ్ ఐ, సహస్రార, ఈ మూడు విశుద్ధి, థర్డ్ ఐ, సహస్రార, ఈ మూడు చక్రాలతో ఎప్పుడైతే నువ్వు బ్యాలెన్స్డ్గా యాక్టివ్గా ఉన్నావు అనుకోండి, ఇంట్యూటివ్ పవర్స్ ఎక్కువ ఉంటాయి. ఇంట్యూషన్స్ అంటే మనకి ఒక డౌన్లోడ్ రావడం, ఒక మెసేజ్ రావడం, ఈ మెసేజ్ ఓకే ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, కొత్త కొత్త క్రియేటివ్ ఐడియాస్, ఇవన్నీ కూడా కనెక్టెడ్ టు అవర్ సాక్రల్, మళ్ళీ సాక్రల్ చక్రాకి కనెక్టెడ్. సో మన 7 చక్రాస్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా 7 చక్ర యాక్టివేషన్ ఎనర్జీ ఇన్వొకేషన్ ప్రాసెస్ ఉంటుంది. అది నార్మల్గా ఒకటి ఏం చేయొచ్చు అంటే మీ దగ్గర 7 చక్ర క్రిస్టల్స్ ఉన్నా ఇట్ విల్ బ్యాలెన్స్. మనం ఎలాగైతే అన్నం తినేటప్పుడు కూర, అన్నము, పెరుగు అన్నీ తింటాము, ఇవన్నీ తింటేనే మన కడుపు నిండుతుంది. అప్పుడప్పుడు పెరుగు లేకపోతే, ఓన్లీ కూర లేకపోతే, చిన్న పచ్చడి లేకపోయినా ఫుడ్ ఎక్కదు. అన్ని కూర, పప్పు, పెరుగు, పప్పడ, అన్ని ప్లేట్లో మీల్ ఉంటేనే మనం ఫుడ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. మనం డైటింగ్ చేస్తూ ఉంటాం, డైటింగ్ ఏదో మిస్సింగ్, బాడీ అంతా చికాకా, రోజంతా డిస్టర్బ్డ్గా ఉంది అంటే అది చికాక్గా ఉంది. అప్పుడు కొంతమందికి స్ట్రెస్ వస్తుంది. స్లోగా అది అలవాటు చేయాలి. అలవాటు చేస్తేనే ఆ బాడీకి నార్మల్ స్టేట్లోకి వస్తుంది. సో సేమ్ వే నేను ఇది తింటే నా స్టమక్ ఫుల్ అయిపోయింది అనే కాన్షియస్నెస్లోకి రావాలి, రైట్? సో ఇప్పుడు మన ఈ 7 చక్ర క్రిస్టల్స్ కూడా అంతే. ఇవి ఏం చేస్తాయి అంటే ప్రతి ఒక్క లెవెల్లో అంటే ఫిజికల్ ఫామ్లో, నాన్ ఫిజికల్ ఫామ్లో మనల్ని బ్యాలెన్స్ చేస్తుంది. వి కనెక్ట్ టు ద ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్, వి కనెక్ట్ టు ద నాన్ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్. ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్ మనం కనెక్ట్ ఇది మీరు ఒక విధం వచ్చి మెడిటేషన్ చేస్తే వస్తుంది. మెడిటేషన్ అంటే ప్రతి ఒక్క చక్ర బ్యాలెన్సింగ్ చేసుకుంటా యూ విజువలైజ్, యూ డూ అండ్ యూ కనెక్ట్. దానికి ఒక ఎనర్జీ ప్రాసెస్ ఉంది. ప్రతి ఒక్క చక్రాకి ఎనర్జీ ప్రాసెస్ ఉంది, డివైన్ ఎనర్జీ బ్లెస్సింగ్ ప్రాసెస్ అని. అది నేను గైడ్ చేస్తాను. ఆ ప్రాసెస్లో పడుతుంది టైం, బికాస్ నువ్వేం చేస్తుంటావు, రియాలిటీ చెక్ చేస్తున్నావు కాబట్టి. వేరే క్రిస్టల్ ఉందనుకోండి, ఆ క్రిస్టల్ మీరు చేతికి వేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు ఒక ఏరియాలో నీకు డిస్టర్బ్డ్గా ఉంది, సాక్రల్ ఏరియా లేకపోతే సోలార్ ప్లెక్స్ ఎక్కువ స్ట్రెస్గా ఉంది. సో సిట్రిన్ క్రిస్టల్ ఇక్కడ పొట్ట దగ్గర పెట్టుకొని జస్ట్ విజువలైజ్, ఈ ఒక నెగిటివ్ అన్నీ ఇది లాగేస్తుంది అంటే ఆటోమేటిక్ ఇట్ విల్ పుల్ ఆల్ ద నెగిటివిటీ. ఒక 10 days చేసి చూడండి, ఆటోమేటిక్ ఆ స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది దానికి, ఆ సిట్రిన్. ఓకే, సో సిట్రిన్ తీసుకుని చేసుకోవచ్చు. అలా ఒక్కొక్క స్టెప్లో మనం చేసుకోవచ్చు. ఫిజికల్ ఫామ్, నాన్ ఫిజికల్ ఫామ్. ఇప్పుడు మనకి ఇంట్యూషన్ పవర్స్ పెరుగుతాయి. ఒక బేసిక్ పర్సన్ అసలు ఇంట్యూషన్స్ అంటే ఏంటో తెలీదు. నార్మల్గా కొంత ఇంట్యూషన్స్ అనేది ఎలా అవుతుంది అంటే నువ్వు పుడతావు అలాగే. కొంతమంది డివైన్ సోల్స్ పుడతారు, వాళ్ళకి ఇంట్యూటివ్ పవర్స్ ఎక్కువ ఉంటాయి. సడన్గా వాళ్ళు చిన్నప్పుడే చెప్పేస్తూ ఉంటారు, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది. వాళ్ళు ఎన్నో జన్మల నుంచి పుణ్యం చేసుకున్న సోల్స్ వాళ్ళు ఇంట్యూషన్ పవర్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇది జరుగుతుందని నాకు తెలిసిపోతుంది, ముందే తెలిసిపోతుంది వాళ్ళకి. ఇలా అందరికీ తెలీదు, కొంతమందికే తెలుస్తుంది, వీళ్ళు అలా పుట్టారు. సో ఈ పవర్స్ బాగా పెరగాలి అంటే నువ్వు నాన్ ఫిజికల్ ఫామ్కి కనెక్ట్ అవుతున్నావు, ఫిజికల్ ఫామ్కి కనెక్ట్ అవ్వరు. కొంతమంది స్పిరిచువల్ పీపుల్, స్పిరిచువల్లీ హైలీ రేజ్డ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంట్యూషన్ పవర్స్ ఎక్కువ, కానీ ఫిజికల్ వరల్డ్లో బాధపడుతుంటారు. కానీ నాన్ ఫిజికల్ వరల్డ్లో వాళ్ళు చాలా పవర్ఫుల్, వాళ్ళకి ఏదైనా తెలిసిపోతుంది మెసేజ్. వాళ్ళు చాలా పవర్ఫుల్ డివైన్ సోల్స్. వాళ్ళు ఏదైనా మేనిఫెస్ట్ చేస్తారు. కానీ వాళ్ళ ఫిజికల్ వరల్డ్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ నాన్ ఫిజికల్ ఎనర్జీస్ని తెలుసుకోలేక వాళ్ళు రోజు నెగిటివ్, వాళ్ళందరూ బ్లేమ్ చేస్తూ వాళ్ళు చాలా డౌన్ అయిపోతూ ఉంటారు. కానీ వాళ్ళు నాన్ ఫిజికల్ ఫామ్లో వాళ్ళు ఏది తలుచుకుంటే అది మేనిఫెస్ట్ అవుతుంది. ఆ శక్తి వాళ్ళకి తెలియదు. సో దే ఆర్ బోర్న్ లైక్ దట్. వాళ్ళు పుట్టారు అలాగా.
ఇంట్యూషన్ పవర్స్తో పుట్టారు. అంటే ఏది జరుగుతుందో వాళ్ళకి ముందే తెలిసిపోతుంది. అంటే ముందే ఇలా జరుగుతుందని నాకు తెలుసు అని లోపల ఒక మెసేజ్ వస్తుంది వాళ్ళకి. చూడండి మళ్ళీ వాళ్ళు అదే చూసి ఇది జరుగుతుందని నాకు తెలుస్తుంది, నాకు ముందే తెలుసు అంటే 6th సెన్స్. ఇట్లా సెన్సింగ్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అది వాళ్ళకి తెలుస్తుంది. కానీ అలా అందరూ ఉండరు ఇలాగా ప్యూరెస్ట్గా. సో ఇలా ప్యూరెస్ట్గా అందరూ అవ్వాలి అంటే ఏంటి అంటే 7 చక్ర ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ చక్రాస్ ఏంటి, మూలాధార నుంచి హార్ట్ చక్ర వరకు. నువ్వు ప్రేమ అట్రాక్ట్ చేస్తావు ఫిజికల్గా, అందరు నేను లవ్ చేస్తున్నారా లేదా, ఇది నీకు కావాలి, ఇది లేకపోతే నేను ఉండలేవు. ఓకే, స్ట్రెస్, ఈ యాంగ్జైటీ, ఈ కోపం, ద్వేషం ఇటు నుంచి ప్రొటెక్ట్ అవ్వాలి. సోలార్ ప్లెక్సస్, సాక్రల్, అఖండమైన జ్ఞానం ఉందా, మూలాధార లైఫ్ బ్యాలెన్స్ అవుతుందా లేదా, ఇదంతా మీరు ఫిజికల్ లైఫ్లో చూసేది. ఇది మూలాధార నుంచి హార్ట్ చక్ర. నాన్ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్ ఏంటి, థ్రోట్, థర్డ్ ఐ, సహస్రార. సో ఈ 3 చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఈ 3 చక్రాస్ని యాక్టివేట్ చేసుకుని ఆటోమేటిక్గా మన సోల్ ఏం చేస్తారంటే మన లైఫ్ ట్రావెల్లో మన థ్రోట్ వరకు తీసుకొస్తుంది. పీపుల్ హు ఆర్ టీచర్స్, కోచెస్, ట్రైనర్స్. అంటే మేము ఇప్పుడు ఈ చక్ర బ్యాలెన్సింగ్ కానీ లేకపోతే దీని ద్వారా ఇంత మంచి జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయొచ్చు అంటారు? దీనికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉన్నాయా? చక్ర బ్యాలెన్సింగ్ అయితే యాక్టివ్ పర్సనల్ సెషన్స్లోనే గైడ్ చేస్తా అండి. అకార్డింగ్ టు ఈచ్ పర్సన్ సమ్ ఇష్యూస్ ఉంటాయి. సో చక్ర బ్యాలెన్సింగ్ అంతా పర్సనల్గా. అసలు దీనికి సంబంధించి అవేర్నెస్ కోసం ఏదైనా క్లాస్? ఒకటి ఏంటంటే మన క్రిస్టల్ సెషన్లోనే ఐ విల్ గైడ్ 7 చక్ర క్రిస్టల్స్తో ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, ఫిజికల్ నాన్ ఫిజికల్గా ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, దాన్ని ఎలా చేసుకోవాలనేది నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చెప్పలేము కాబట్టి చెప్పలేను, క్లాస్లోనే చెప్పగలుగుతాను. సో అలాగే దీంతో పాటుగా కమింగ్ ఎపిసోడ్స్కి సంబంధించి కూడా చాలా విషయాలు చెప్తాను అన్నారు. ముఖ్యంగా క్రిస్టల్ మేనిఫెస్టేషన్స్ కానీ, క్రిస్టల్ హీలింగ్ కానీ, లేకపోతే చూసుకుంటే మైండ్ సెట్ వైబ్రేషన్స్, మెయిన్గా మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని మీరు చెప్తూనే ఉన్నారు. మీరు మీ గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నది కూడా మైండ్కి సంబంధించిన ఎన్నో లూప్ హోల్స్ని ఎలా క్లోజ్ చేయాలి. బికాస్ మీరు ఇందాక అన్నారు ఒక్కొక్క సిచ్యువేషన్లో మనిషి తన ఆలోచనల వాళ్ళే ఉండిపోతున్నాడు. రిచ్ అయ్యే వాళ్ళుగా ఉండొచ్చు, లేదంటే ఆ సిచ్యువేషన్ బయటపడిన వాళ్ళు వాళ్ళ మైండ్ని బ్యాలెన్స్ చేయడం, మైండ్ని ట్యాకిల్ చేయడం తెలిసిన వాళ్ళు. సో ఆ మైండ్ని ట్యాకిల్ చేయడం ఎలా, ఉన్న పరిస్థితుల నుంచి బెటర్ పరిస్థితులకు మారడం ఎలా అనే దానిపై కూడా మీరు కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారని తెలిసింది. అవి ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ ప్రోగ్రామ్ ఈజ్ బేసికలీ థర్డ్ ఐ ఓపెనింగ్ సెషన్స్ ఉంటాయి. సో థర్డ్ ఐకి కనెక్ట్ అయ్యి మనకి లైఫ్లో ఒక క్లారిటీ, నా పర్పస్ ఏంటి, నాకు ఏం కావాలి, దాని మీద వర్క్ చేస్తాం అనమాట. సో దీనికి మెయిన్లీ ఎవరైనా చేయొచ్చు ఈ సెషన్స్. ఇవి చాలా పవర్ఫుల్ ఎనర్జీస్. స్టడీస్కి హెల్ప్ అవుతాయి, చాలా స్టడీస్కి హెల్ప్ అవుతాయి, కెరియర్కి హెల్ప్ అవుతాయి, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. నువ్వు ముందు మీదకి ఇప్పటికీ కాన్ఫిడెంట్గా మాట్లాడతావు. కాన్ఫిడెన్స్ వల్ల ఏం లాభం జనాలు అడిగితే? కాన్ఫిడెన్స్ వల్ల ఏం లాభమా, నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటే నువ్వు సక్సెస్ ఉంటావు. అంటే కనిపించిన దాంతో సక్సెస్ ఎలా వస్తుందని అడుగుతూ ఉంటారు. అదే నీ థర్డ్ ఐ క్లారిటీ ఇస్తుంది. థర్డ్ ఐ ప్రోగ్రామ్ ఏదైతే నేను ప్రోగ్రామ్ చేస్తున్నానో దాంట్లో నీకు థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. దెన్ యూ విల్ సీ ద రియాలిటీ, యూ విల్ సీ ద క్లారిటీ. నీకు ఒక క్లారిటీ, డిఫరెన్స్ కనిపిస్తుంది అంటారు. డిఫరెన్స్ బిఫోర్ లైఫ్ కి ఆఫ్టర్ కి ఆ ప్రోగ్రామ్ తర్వాత ఐడియా వచ్చేస్తుంది. అసలు ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ విషయంపై మరింత క్లారిటీ కావాలి, అసలు మ్యామ్ థర్డ్ ఐ అంటున్నారు, అసలు ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే డైరెక్ట్ మీరు మ్యామ్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మ్యామ్. వీడియోలో మనం పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా దీనికి సంబంధించి ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది మీరు. అండ్ మరింత ఇన్ఫర్మేషన్ దీని గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా మీ ప్రోగ్రామ్ హెల్ప్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.